అండి అందరికీ. ఇదైతే సాటర్డే మార్నింగ్ 5:30కి లేచాను. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి బయటకు వచ్చి చూస్తే వ్యూ ఎంతో బాగుంది. సూర్యుడు అంటే రావడానికి రెడీగా ఉన్నాడనమాట. నేనైతే ఇక్కడ విండోస్ కబోర్డ్స్ అన్ని క్లీన్ చేస్తున్నా. ఈరోజు సాటర్డే కదా, ఇల్లంతా మాప్ పెట్టాలని. లేట్ అయిపోయింది. ఈ టైంకి అయితే నేను దీపారాధన అయితే చేసేసేదాన్ని, కానీ ఈ రోజైతే ఇల్లు ఇంక మాప్ పెడుతున్నా. స్నానం చేసి వచ్చేసరికి టైం 8:30 అయిందనమాట. ఇంకా గుమ్మం దగ్గర ముగ్గైతే వేస్తున్నా. ఈ రోజైతే శనివారం కదా, మా హిమాన్స్ కి స్కూల్ లేదు, కొంచెం లేట్ అయినా పర్లేదనేసి లేట్ గా పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. వాడైతే ఇంకా లేవలేదు. నా దీపారాధన చేసుకున్నా. ఇప్పుడు టైం 8:30 అయిందనమాట. పూజ అయింది. ఇంకేం చేయాలి? జ్యూస్ అయితే మరి ఏం చేయను, ఓపిక అయితే లేదు. హిమాన్స్ కి ఏదో టిఫిన్ అయితే చేయాలి. సింపుల్ గా అయిపోయేది ఉప్మా, లేకపోతే అటుకులు ఉప్మా, ఏదో ఒకటి చేస్తాను. అటుకులతోనే ఉప్మా చేసుకుంటున్నాను. ఎందుకంటే గోధుమతో పోలిస్తే అటుకులే చాలా మంచిది కదా. అటుకులు నేను నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. చాలా లేట్ అయిపోయింది. వాటర్ తాగడి ఏం తినలేదు ఇంకా, అందుకని అదేగా వేసుకున్నా. కానీ ఈరోజు లేట్ అయిపోయింది. కిచెన్ తెల్లవారింటికి అన్ని ఎలా వస్తుందో తెలుసా. నా పనులు ఎర్లీగా కంప్లీట్ చేసుకుంటేనే ప్రశాంతంగా ఉండగలరు, లేకపోతే ఈ ఎండలో మాడిపోవాల్సిందే. అయిపోతుంది. ఫస్ట్ చేసేయాలి. మరి నేనైతే ఇంకా ఇలా డైరెక్ట్ రికార్డ్ చేసుకుని బెస్ట్ వాయిస్ ఇవ్వడానికి కష్టమైపోతుంది. నాకు అసలు టైం సెట్ కావాలి. ఉప్మా ఎలా చేసుకుంటాం సేమ్ అలానే చేసుకుంటాం, కానీ నేను ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసేస్తాను. ఆవాలు పోపు దినుసులు ఏమైనా వేసామనుకోండి మాడిపోతాయి కదా, అందుకే ఫస్ట్ వీటిని వేసుకుంటాను అనమాట. పసుపు అండ్ రుచి సరిపడినంత సాల్ట్ వేసుకుని వీటిని కలుపుకుంటే చాలు.